నా జీవితంలో నేనెప్పుడూ చెప్పుకోలేకపోయిన ఒక మాట ఉంది. అదేంటంటే, నాన్న నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అనే మాట. చిన్నప్పటి నుంచి మా నాన్నతో నాకంత క్లోజ్‌నెస్ ఉండేది కాదు. కానీ నా మనసులో ఉన్న ప్రేమని నేనెప్పుడు ఆయన ముందు చూపించలేదు. కానీ ఒకరోజు సడెన్‌గా మా నాన్నకి హెల్త్ ప్రాబ్లమ్ వచ్చింది. హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు. నేను 2 రోజుల తర్వాత వెళ్ళాను. అప్పటికే డాక్టర్ సీరియస్ అని చెప్పారు. అప్పుడు నాకు కొంచెం భయంగా అనిపించింది. ఆ బాధ ఎవరికీ చెప్పుకోలేకపోయాను. అక్కడ హాస్పిటల్ బిల్‌కి మనీ సరిపోకపోవడం వల్ల వేరే హాస్పిటల్‌కి తీసుకెళ్ళాం. అప్పటికి మా నాన్న అన్‌కాన్షియస్‌లో ఉన్నారు. కానీ వేరే హాస్పిటల్‌కెళ్ళిన తర్వాత కొంచెం కాన్షియస్‌లోకొచ్చారు. అప్పుడే నేను ఫస్ట్ టైం మా నాన్న చెయ్యి పట్టుకొని మాట్లాడాను. ఆ చెయ్యి పట్టుకుంటే చిన్నప్పటి నుంచి చెప్పలేకపోయిన ప్రేమంతా ఒక్కసారి బయటకొచ్చినట్టు అనిపించింది. అప్పుడే నేను ఆయన దగ్గర స్లోగా ఇలా అన్నాను. నాన్న నువ్వు స్ట్రాంగ్‌గా ఉండాలి. మేమందరం ఇక్కడే ఉన్నాం. నువ్వేం భయపడకు. నీకు నయమైపోతుంది అని చెప్పాను మా నాన్నకి. పుట్టిన దగ్గర నుంచి నాకు ఊహ తెలిసిన తరువాత నేను ఆయనని ప్రేమతో టచ్ చేసి మాట్లాడింది అప్పుడే ఫస్ట్ టైం. నైట్ అయిపోయింది. నెక్స్ట్ డే మంచి హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలంటే కొన్ని అరేంజ్‌మెంట్స్ చేయాలి. నేను కొంచెం టైం కోసం ఇంటికి వెళ్ళాను. వెళ్తున్నప్పుడు మా నాన్న దగ్గర నిలబడి, నాన్న నేను మార్నింగ్ వస్తాను, మంచి హాస్పిటల్‌కి తీసుకెళ్తాను అని మాట ఇచ్చాను. వెళ్తున్నప్పుడు నాకు తెలీదు ఆ మాట మా నాన్నతో నేను మాట్లాడిన లాస్ట్ మాట అవుతుందని. నాకు ఫోన్ వచ్చింది ఇంటికొచ్చిన తర్వాత. కొంచెం నాన్నకి సీరియస్‌గా ఉందమ్మా అని. మళ్ళీ నేను రిటర్న్ అయ్యి వెళ్ళేసరికి నాకు తెలియని ఒక నిజం అప్పుడే జరిగిపోయింది. మా నాన్న ఆ పెయిన్ని తట్టుకోలేక ఆక్సిజన్ పైపు కూడా తీసేసి ప్రాణం వదిలేశారంట. నేను మళ్ళీ హాస్పిటల్‌కి వచ్చేసరికి మా నాన్న ఇంక లేడు. ఆ మూమెంట్‌లో నా బాధ ఎంతుందో నాకు మాత్రమే తెలుసు. అప్పుడే నాకు అర్థమైంది. పేరెంట్స్ మన దగ్గర ఉన్నప్పుడే వాళ్ళని ప్రేమతో చూడాలి. ఎందుకంటే ఒక్కసారి వెళ్ళిపోతే మనకి మిగిలేది జ్ఞాపకాలే. మా నాన్న బ్రతికున్నప్పుడు ఆయన విలువ నాకు అర్థం కాలేదు. కానీ ఆయన దూరం అయ్యాక నా జీవితంలో ఒక పెద్ద ఖాళీ మిగిలిపోయింది. నాన్న ఇప్పుడు నేను చెప్పిన ఈ మాట మీరు వినడానికి మాత్రమే లేరు. మిస్ యూ నాన్న. దయచేసి మీ పేరెంట్స్ని పట్టించుకోండి. ఎందుకంటే ఒక్కరోజు ఇంకా మాట్లాడాలి అనిపించినా ఆ ఛాన్స్ తిరిగి రాదు. నా మనసులో ఉన్న ఈ కథ మీ అందరితో షేర్ చేసింది మీ సునీత. మీ పేరెంట్స్ని ప్రేమతో చూడండి. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం.